హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. టాపిక్ వచ్చి ఏపీ ఎంసెట్ 24 సంవత్సరం మనకు సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ సంబంధించి లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది. సో సీట్స్ ఉంటాయా లేవా అనేది చాలా స్టూడెంట్స్ అయితే భయపడుతున్నారు. దానికి సంబంధించి మనకు ఒక అప్డేట్ కూడా వచ్చింది. సో ఇక్కడ చూడండి, మనకు అలాగే మనకు ఫస్ట్ ఫేజ్ వాళ్ళకి సంబంధించి కూడా అప్డేట్ అయితే వచ్చింది. ఇక్కడ చూడండి, రేపే మనకు లాస్ట్ డేట్ అనమాట. 22 తోని ఎవరైతే ఫస్ట్ ఫేజ్ లో సీట్ వచ్చిందో వాళ్ళకి వచ్చిన కాలేజ్లోని రిపోర్ట్ చేయకపోతే ఆ యొక్క సీట్ అయితే క్యాన్సిల్ చేస్తాము అనేది చెప్పడం జరిగింది. సో ఇక్కడ చూడండి, మనకు 22లోగా రిపోర్ట్ చేయకుంటే ఇంజనీరింగ్ సీట్ రద్దు అనేది మనకి ఇవ్వడం జరిగింది. సో సాంకేతిక విద్యాశాఖ డైరెక్టర్ స్పష్టత అనేది మనకి ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు ఎవరికైతే కాలేజ్‌లో సీట్ వచ్చిందో వాళ్ళు 22 లోపు అయితే చేయాలి. ఒకవేళ చేయకపోతే ఆ యొక్క సీట్‌ని అయితే క్యాన్సిల్ చేసి రెండో విడత కౌన్సిలింగ్‌కి అయితే మళ్ళీ ఇస్తామని అయితే తెలపడం జరిగింది. సో కాలేజ్ యాజమాన్యాలు జూలై 23న ప్రవేశాలకు పోర్టల్ నమోదు చేయాలని అయితే చెప్పడం జరిగింది. సో ఇంకా ఇదే అనమాట మనకు వచ్చిన అప్డేటు. సో ఎవరైతే మనకు 22 అంటే రేపటిలోగా ఎవరికైతే ఫస్ట్ ఫేజ్ సీట్ వచ్చి ఒకవేళ ఎవరైనా చేయకపోతే రిపోర్టింగ్ అనేది, సో వాళ్ళకైతే సీట్ క్యాన్సిల్ చేసి ఆ యొక్క సీట్‌ని అనేది మనకు మళ్ళీ సెకండ్ కౌన్సిలింగ్‌కి అయితే యాడ్ చేయడం జరుగుతుంది. సో ఇదనమాట మనకు వచ్చిన అప్డేట్. సెకండ్ ఫేజ్ కూడా కొన్ని సీట్స్ అయితే ఇంక్రీజ్ అయ్యే అవకాశం అయితే ఉంది మేబీ. సో చాలామంది సెకండ్ కౌన్సిలింగ్ పెట్టుకుందామని ఉన్నారు కాబట్టి. సో ఇదనమాట వచ్చిన అప్డేట్. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. సో వీడియో వచ్చేసి మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. సో వాళ్ళకి ఇన్ఫర్మేషన్ తెలిసింది. సెకండ్ ఫేజ్ సంబంధించి ఎటువంటి చిన్న అప్డేట్స్ మీకు అయితే ఇన్ఫార్మ్ చేస్తాను. థ్యాంక్ యూ.